అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది తెలంగాణ అసెంబ్లీ. దళిత స్పీకర్ పై వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. కొన్ని గంటల పాటు శాసనసభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయాన్ని ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనుకోకుండా జరిగిపోయిందా? పక్కా వ్యూహంతోనే పాలకపక్షం అడుగువేసిందా? అసెంబ్లీ ఎపిసోడ్ వెనుక అస్సలు లోగొట్టేంటి? అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూల్గానే మొదలైన తర్వాత అనుకోని మలుపులు తిరిగింది. కాంగ్రెస్ నుంచి విప్ శ్రీనివాస్, వేముల వీరేశం మొదట మాట్లాడారు. తర్వాత గులాబీ పార్టీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. మధ్యలో కాంగ్రెస్ సభ్యులు వివిధ విషయాలపై అభ్యంతరం చెప్పినా ప్రసంగాన్ని కొనసాగించారు. పదే పదే స్పీకర్ అధికార పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వడంతో జగదీష్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలుగజేసుకుని జగదీష్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. వెంటనే స్పందించిన జగదీష్ రెడ్డి స్పీకర్ని ఉద్దేశించి చేసిన మాటలు దుమారం రేపాయి. ఈ సభ అందరిది, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయన్నారు జగదీష్ రెడ్డి. మా అందరి తరపున పెద్ద మనిషిగా మీరు స్పీకర్ స్థానంలో కూర్చున్నారన్నారు. ఈ సభ మీ సొంతం కాదని జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్తో మొదలైంది చర్చ. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసింది. దళిత స్పీకర్ను దూషించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి డిమాండ్ చేశారు. దీంతో సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. జగదీష్ రెడ్డి సభా నియమాలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ మంత్రులు పట్టుబట్టారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి రావడంతో సభ ఆర్డర్లోకి రాకపోవడంతో స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీలో అనుకోకుండా జరిగిన పరిణామాలతో గులాబీ పార్టీని కార్నర్ చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కాంగ్రెస్. స్పీకర్ని జగదీష్ రెడ్డి అవమానపరిచారని, ఆయన దళితుడనే ఇలా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి తప్పేమీ మాట్లాడలేదని సమర్థించుకున్నారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పు లేదన్నారు హరీష్ రావు. అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినది కాదన్నారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత దాదాపు 4 గంటల పాటు ప్రతిష్టంభన అలాగే కొనసాగింది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించి ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. వెంటనే హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి వెళ్లి జరిగిన విషయంపై వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సభ రికార్డులు అఖిలపక్షం సమక్షంలో పరిశీలించి జగదీష్ రెడ్డి తప్పు ఉంటే క్షమాపణ చెప్పిస్తామని తెలిపారు. అటు అధికార కాంగ్రెస్ పక్షం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తన ఛాంబర్లో సమావేశమై వ్యూహరచన చేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తదుపరి యాక్షన్కి గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని గులాబీ పార్టీపై పైచేయి సాధించేలా యాక్షన్ ప్లాన్ చేశారు. 4 గంటల విరామం తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి మంత్రులు గులాబీ పార్టీపై అటాక్ చేశారు. జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే ఆ తర్వాత బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో అంతా బయటకొచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.
మొత్తానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగా కేసీఆర్ సభకు దూరంగా ఉండగా జరిగిన కీలక పరిణామంగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే స్పీకర్ కి తమ సభ్యుడితో క్షమాపణ చెప్పించాలని అనుకున్నా ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. బీజేపీ ఎంఐఎం సభ్యులతో మాట్లాడించకుండా కారు పార్టీ ఎమ్మెల్యేలను కార్నర్ చేశారు. నల్గొండ నుంచి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రిపై వేటు గులాబీ పార్టీకి రానున్న రోజుల్లో ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి మరి.